వరల్డ్ వైడ్ డిబేట్కు దారితీసిన బ్లాక్ రెయిన్ దృశ్యాలు ఇవి. వైట్ కార్లన్నీ బ్లాక్గా మారిపోయాయి. తెల్లని బిల్డింగ్లు, అపార్ట్మెంట్లన్నీ నలుపు రంగులో కనిపిస్తున్నాయి. రోడ్లపై నల్లని నీరు ప్రవహిస్తుంది. మాస్కోలో ఎటువైపు చూసినా ఇవే సీన్లు దర్శనమిస్తున్నాయి. రష్యా రాజధాని మాస్కోతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోని క్రూడ్ ఆయిల్ రిఫైనరీలు, కీలక మౌలిక సదుపాయాలు, ఇతర ప్రాంతాలను టార్గెట్ చేసి ఉక్రెయిన్ భారీ ఎత్తున డ్రోన్ దాడులు నిర్వహించిన కొద్ది గంటల్లోనే ఈ విచిత్ర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వందల సంఖ్యలో డ్రోన్లు ఒకేసారి దాడి చేయడంతో ఆకాశమంతా నల్లటి పొగతో కప్పుకుపోయింది. తర్వాత కొన్ని గంటల్లోనే బూడిదతో కూడిన నల్లటి వర్షం కురిసింది. ఈ వర్షంలో కాలుష్య కణాలు, బూడిద మిశ్రమంతో ఉందని స్థానికులు చెప్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ మధ్యకాలంలో జరిగిన భీకర దాడిలో ఇది ఒక పెద్ద దాడి అని చెప్పుకోవచ్చు. ఒక ఎక్స్ట్రీమ్ వెపన్ యూసేజ్ అని చెప్పుకోవచ్చు. సో మాస్కోపై వందల డ్రోన్లతో విరుచుకుపడింది. ఇటు యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ ఇంత భారీ స్థాయిలో దాడి చేయడం ఇదే తొలిసారి. కెమ్లిన్కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలోని మాస్కో ఆయిల్ రిఫైనరీ కంపెనీని దెబ్బతీసింది. అది మంటల్లో చిక్కుపోవడంతో మాస్కో వ్యాప్తంగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ దెబ్బతో మాస్కోలోని 4 ఎయిర్పోర్ట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. 500కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. డ్రోన్ శకలాలతో మాస్కోలో చాలా భవనాలు దెబ్బతిన్నాయి. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. అయితే మొత్తంగా 550కి పైగా డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తిప్పికొట్టాయని రష్యా రక్షణ శాఖ తెలిపింది. కజన్ సిటీలో ఏషియన్ నేషనల్ సమ్మిట్ జరగడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది. పుతిన్ని చర్చలకు రప్పించే ప్రయత్నాల్లో భాగంగా మాస్కోపై దాడులు చేశామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తెలిపారు. రష్యాపై ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడి ఎంతో సంచలనంగా మారింది. ఇప్పుడు ఆ దాడి తర్వాత కురుస్తున్న బ్లాక్ రెయిన్ కూడా వరల్డ్ వైడ్ హాట్ డిబేట్కు దారితీస్తుంది. మాస్కోలోని ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆకాశమంతా దట్టమైన నల్లటి పొగ ఆవరించింది. ఆ పొగలోని మసి హైడ్రోకార్బన్స్ సెల్స్ వాతావరణంలోని తేమతో కలిసి మాస్కోలోని చాలా చోట్ల నల్లటి వర్షంలా కురుస్తుంది. ఇలాంటి వర్షాలు ప్రమాదకరమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గాలిలోకి ఎగసిన కాలుష్య కణాలు, బూడిద అండ్ వర్షపు నీటితో కలిసి నేలని తాకుతుంది. దాంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్కో అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. బ్లాక్ రెయిన్స్ కురుస్తున్న సమయంలో ఇళ్ల తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఆస్తమాతో పాటు ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బ్లాక్ రెయిన్ ప్రభావిత ప్రాంతాలను విడిచి వెళ్ళిపోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే మాస్కోలో నల్లటి వర్షం కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్టు కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. సో బ్లాక్ రెయిన్ కారణంగా మాస్కో వాసుల్లో తలనొప్పి, ఈ యొక్క బ్రీతింగ్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయి. వాహనాలు, రోడ్లపై కలుషిత జలాలు పేరుకుపోతున్నాయి. నల్లటి వర్షంలో కార్బన్ కణాలు, సల్ఫర్ కాంపౌండ్స్, పాక్షికంగా కాలిన ఇంధన అవశేషాలు ఉంటాయి. సో గాల్లో ఉండే ఈ సూక్ష్మ కణాలను పీల్చడం వల్ల ఆస్తమా, బ్రోన్కైటిస్ ఉన్నవారికి శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ఈ ఆయిల్ మిశ్రపు వర్షపు జల్లులు ఒంటిపై, కళ్ళల్లో పడితే మంటలు, అలర్జీలు, స్కిన్ ర్యాషెస్ వచ్చే ప్రమాదం ఉంది. సో పైగా వాహనాలు, ఇళ్ళు, రోడ్లపై నల్లటి జిడ్డు పొరలా ఇది పెరిగిపోతుంది. సో లోకల్ వాటర్ రిజర్వాయర్లు, మట్టిలోకి ఈ కెమికల్స్ చేరడం వల్ల తాగునీరు, పర్యావరణం కూడా కలుషితమవుతున్నాయి. అండ్ రష్యాపై ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంచలనంగా మారింది. ఇప్పుడు ఆ దాడి తర్వాత కురుస్తున్న బ్లాక్ రెయిన్ కూడా వరల్డ్ వైడ్ హాట్ డిబేట్కు దారితీస్తుంది. మాస్కోలోని ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆకాశమంతా దట్టమైన నల్లటి పొగ ఆవరించింది. ఈ పొగలోని మసి హైడ్రోకార్బన్ కణాలు వాతావరణంలోని తేమతో కలిసి మాస్కోలోని చాలా చోట్ల నల్లటి వర్షంలా కురుస్తోంది. ఇలాంటి వర్షాలు ప్రమాదకరమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గాలిలోకి ఎగిసిన కాలుష్య కణాలు, బూడిద వర్షపు నీటితో కలిసి నేలను తాకుతోంది. గాల్లో ఉండే ఈ సూక్ష్మ కణాలను పీల్చడం వల్ల ఆస్తమా, బ్రోన్కైటిస్ ఉన్నవారికి శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది.